అమ్మ ఈ సంక్రాంతికి అన్ని మనకి ఇక్కడ ఇండస్ట్రీలో ఏంటంటే టైర్ 1, టైర్ 2, టైర్ 3 హీరోలని రాస్తా ఉంటారనమాట. అవును. మరి ఇది ఏ టైరో తెలీదు కానీ హ్మ్. ఎవర్ గ్రీన్ టైర్ అని చెప్పుకుంటా నేను. ఎందుకంటే ఒక మంచి స్టాండప్ కమెడియన్. హ్మ్. అంతకు ముందు చాలా సినిమాల్లో క్యారెక్టర్స్ కోసం బాగా తిరిగాడు. హ్మ్. ఇప్పుడు బ్రేక్ వచ్చింది. 'జాతిరత్నాలు' సినిమాతో పరిపూర్ణ హీరోగా మారిపోయాడు. హ్మ్. ఒక మంచి మార్కెట్ ఉన్న హీరోగా మారిపోయాడు. హ్మ్. మనకు పరిపూర్ణ అంటే ఇక్కడ మనకు మార్కెట్ హ్మ్. అది ముఖ్యం. అవును. ఇప్పుడు తర్వాత అనుష్కతో నటించాడు 'శెట్టి పోల్శెట్టి' అని. హ్మ్. ఇప్పుడేంటంటే అదేంటి 'అనగనగా ఒక రాజు' అనే సినిమాతో వస్తున్నాడు. హ్మ్. ఈయనకు అలవాటైన జోనర్ ఏంటంటే కామెడీ జోనర్. హ్మ్. ఇతనికంటూ ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటది. హ్మ్. వాళ్ళకి అంటే సినిమా మొదలైనప్పటి నుంచి లాస్ట్ వరకు ఏదో రకంగా అంటే వీపు విమానం మోత మోగేలాగా నవ్వుతానే ఉంటారమ్మా. వీళ్ళు ఇప్పటివరకు రిలీజ్ చేసిన టీజర్స్, ట్రైలర్స్ ఇవన్నీ కూడా అదే జోనర్‌లో అలాగే హాయిగా ఆహ్లాదంగా ఉన్నాయి. హ్మ్. ఇప్పుడు ఈ సినిమా గురించి మీరేమంటారు? ఏవండి, ఆడియన్స్ ఒక సినిమాకి జనరల్‌గా ఎందుకు వెళ్తారు? వాళ్ళ యొక్క లైఫ్‌లో ఉన్నటువంటి పరిస్థితులన్నిటిని కాసేపు మర్చిపోయి హ్యాపీగా ఎంజాయ్ చేద్దాము. ఆ 2 గంటలో, 3 గంటలో ఆ సినిమా చూసి అన్నీ మర్చిపోయి హాయిగా నవ్వుకుందాము అని సినిమాకి వెడతారు థియేటర్‌కి. వెళ్ళినప్పుడు వాళ్ళకి అటువంటి ఎంజాయ్‌మెంట్‌ని అందివ్వగలిగే హాస్యభరితమైనటువంటి కథాంశముతో కూడిన సినిమా కనుక దొరికితే పండగలా భావిస్తారు. ఖచ్చితంగా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. అటువంటి చిత్రాన్ని మన ముందుకు తీసుకురాబోతున్న దర్శక నిర్మాతలు, అలాగే నటుడు ఆహ్, పోలిశెట్టి. అతను కూడా ఆహ్, అదృష్టవంతుడనే చెప్పుకోవాలి. మంచి ఈ చిత్రాన్ని కాసేపు హాయిగా నవ్వుకోవడానికి వీలుగా ఉండే చిత్రాలు ఒకప్పుడు 'రాజేంద్ర ప్రసాద్' గారి సినిమాలు, అవును. జంధ్యాల గారి దర్శకత్వంలో ఉండేవి నీట్‌గా. అలాంటి చిత్రం వస్తోంది అంటే ఖచ్చితంగా పండగలాగా భావిస్తారు. ఆడియన్సు ఆ చిత్రాన్ని చూసి ఆనందిస్తారు. ఆ చిత్ర నిర్మాతకు, దర్శకుడికి, అలాగే హీరోకి కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. ఉండాలి అని కోరుకుందాం.